ఇటు తెలంగాణ విషయం చూస్తే ఉమ్మడి నల్గొండ జిల్లాలో రాత్రిళ్ళు జాగారం చేసిన యూరియా దొరకట్లేదు. బస్తా యూరియా కోసం రోజుల తరబడి పడిగాపులు పడుతున్న రైతులు కాళ్ల నొప్పులతో క్యూలైన్లలో నిల్చోలేక ఆధార్ కార్డులు, పాస్బుక్ జిరాక్సులు పెడితే వాటిని కూడా అధికారులు పక్కన పడేస్తున్నారు. ఎన్ని రోజులు తిరిగినా బస్తా యూరియా కూడా దొరక్కపోతే తమ పంటలు ఏం కావాలని రైతులు వాపోతున్నారు. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ రెడ్డి కట్టంగూరు నుంచి అందిస్తారు. నల్గొండ జిల్లాలో యూరియా కోసం రైతులు పడుతున్నటువంటి కష్టాలు ఎవరు చెప్పినా కూడా తీరనంతగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం చూసుకోవచ్చు, రాత్రి ఇక్కడ 1 గంట నుంచి ఇక్కడ క్యూ లైన్లో నిలబడితే ఒక బస్తా యూరియా దొరకడమే కష్టంగా ఉన్నటువంటి పరిస్థితి మనం విజువల్స్లో కనిపిస్తుంది. ఇవన్నీ ఏవో చిత్తు కాగితాలు కాదు, లేకపోతే మరో కాగితాలు కాదు. యూరియా కోసం రైతులు క్యూ లైన్లలో నిలబడలేక కాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, అనారోగ్య సమస్యలతోటి అక్కడ పక్కన పడుకొని ఇవి క్యూ లైన్లో పెట్టినటువంటి పరిస్థితి. ఈ కేవలం మన ఒక 200 ఆధార్ కార్డులకు సంబంధించినటువంటి పేపర్లు ఇవి. మనం చూసుకోవచ్చు, ఇంకా మిగిలిన కింద చిందరవందరగా పడేసినటువంటి ఆధార్ కార్డుల జిరాక్స్లను చూసుకున్నట్లయితే ఒక్కొక్క జిరాక్స్కి 3 రూపాయలు. వచ్చిన తర్వాత ఇక్కడ క్యూ లైన్లో భారీ సంఖ్యలో ఇక్కడ జిరాక్స్ పేపర్లు ఉన్నటువంటి నేపథ్యంలో అగ్రికల్చర్ అధికారులు వాటిని తొలగించి పక్కకు పడేయడంతో ప్రస్తుతం మనం ఇక్కడికి వచ్చినటువంటి విషయాన్ని గమనించి ఆధార్ కార్డులు చిందరవందరగా పడేసినటువంటి ఆధార్ కార్డుల జిరాక్స్లని సిబ్బందితోటి తొలగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే రైతులు మధ్యాహ్నం అర్ధరాత్రి 12 గంటలు 1 గంటల తర్వాత ఇక్కడికి వచ్చి క్యూ లైన్లోనే పడుకుంటూ యూరియా కోసం నిరీక్షిస్తున్నటువంటి పరిస్థితి. ఈ ఒక్కరోజే కాదు, గడిచిన 15 రోజుల నుంచి కూడా నల్గొండ ఉమ్మడి జిల్లాలో యూరియా కోసం రైతులు పడుతున్నటువంటి కష్టాలు ఇవే. ఒకసారి మనం రైతులు ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. ఎన్ని గంటలకు వచ్చారు? యూరియా ఎంత దొరుకుతుంది? రాత్రి 1 గంటకు వచ్చినాము. రాసిరు 2 ఇస్తున్నారు, 1 ఇస్తున్నారు. ఇప్పుడు ఇంకా కొంత ఇంకా 200 మంది ఉత్తగానే పోయారు. ఇప్పుడు 150 మందికి ఇస్తారు. అంటే ఎకరానికి బస్తానా, పాస్బుక్ బస్తానా? పాస్బుక్ బస్తా. సీరియల్ అని సీరియల్ రాసుకోరు. సీరియల్ రాసినాక మళ్ళీ సీరియల్ రాసి లైన్ అన్నారు. మళ్ళీ లైన్ పోయింది. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ లైన్ కట్టన్నారు. మాకు చిట్టీలు రాసి ఇచ్చారు. చిట్టీలు రాస్తే ఒక బస్తా కూడా రావట్లేదు. రోజు తిరిగినా కానీ దొరికట్లేవు పిన్ బస్తాలు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు వచ్చినా అంతే. అది బండ గుర్తు. ఇది ముందు జాగ్రత్త లేదు ప్రభుత్వానికి. ముందు జాగ్రత్త ఉంటే దిగుమతి అయ్యేది. మన రాష్ట్రానికి ఎన్ని వేల మెట్రిక్ టన్నులు అవసరం ఉంటుందో అన్ని దిగుమతి చేయాలి. కానీ మొద్దురు నిద్రపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఎప్పుడు వచ్చినా అంతే. ఇలా దొందే. కేంద్రం అంతే చేస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం అంతే దొందే. నాటు పెట్టి 4 ఎకరాలు పెట్టినా నెల 15 రోజులు అయింది. ఇంతవరకు ఒక కట్ట కూడా వేయలే. ఏం చేయాలి హుసేన్? ఇప్పుడు వారం రోజు అవుతుంది తిరగబట్టి ఊరియా దొరకట్లేదు. రోజు రేపు మా పంట ముందర వచ్చినకి అవుతుంది, వెనకనే పోతుండు. ఏమంటే సీరియల్ 4 గంటలకు వచ్చినాం, 2 గంటలకు వచ్చినాం. నైట్ సీరియల్ రాపించాం, జిరాక్స్లు పెట్టినాం. మళ్ళీ ఇప్పుడు పోయి మళ్ళీ తెచ్చుకున్నాం జిరాక్సులు. చాలా ఇబ్బంది అవుతుంది. ఒకసారి విజువల్స్లో చూపిద్దాం. ఈ క్యూ లైన్ ఈ స్థాయిలో ఉంటే రాత్రి వచ్చి నిరీక్షించినా కూడా 4-5 రోజుల నుంచి నిరీక్షించినా కూడా ఒక బస్తా యూరియా కూడా దొరకట్లేదని చెప్తున్నారు. ఆధార్ కార్డుకి 10 ఎకరాలు సాగు చేసినా, 20 ఎకరాలు సాగు చేసినా ఆధార్ కార్డుకి ఒక బస్తా యూరియా మాత్రం, అంటే 50 కిలోల యూరియా మాత్రం ఇస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి కూడా రైతులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ పనులు జోరుగా సాగుతున్నటువంటి క్రమంలోనే యూరియా దొరకపోవడంతో ప్రస్తుతం అయితే తీవ్ర స్థాయిలో ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఒక ముందస్తు ప్రణాళిక లేకపోవడంతో యూరియా అందుబాటులో ఉంచలేదని చెప్పేసి కూడా స్పష్టంగా కనిపిస్తుంది. అధికారులు మాత్రం యూరియా అందుబాటులో ఉందని చెప్పి చెప్తున్నారు కూడా. ఏ పిఎస్సిఎస్ సెంటర్ కావచ్చు, రైతు సేవా కేంద్రం వద్ద కావచ్చు, యూరియా కోసం రైతులు అర్ధరాత్రి నుంచే పడిగాపులు కాస్తున్నప్పుడు కూడా కనీసం ఒక బస్తా యూరియా కూడా దొరికినటువంటి పరిస్థితి ఉంది. ప్రతి నియోజకవర్గంలో, ప్రతి మండల కేంద్రంలో కూడా పిఎస్సిఎస్ కోసం అయితే రైతులు అయితే అరిగోస అనుభవిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. శ్రీనివాసరావు, పాషం, అశోక్ రెడ్డి, సాక్షి టీవీ, కట్టంగూరు.